సహజం. ఆకేళ్ల సూర్యనారాయణమూర్తి గారి కథ. బ్రహ్మీ ముహూర్తం. అలారం మోగడంతో బద్ధకం వదిలించుకుంటూ నెమ్మదిగా లేచి కూర్చున్నాను. మహానగరంలో ఉరుకులు పరుగుల జీవితాలు. ఇంత పొద్దున లేచినా ఆఫీస్కి బయలుదేరే సమయానికి మీ వల్ల లేట్ అయింది అంటే నీకే టైం సెన్స్ ఉండదు అంటూ నేను రేవతి అరుచుకోవడం కూడా అలవాటుగా జరిగేదే. సుప్రభాతం వింటూ అరచేతులు రుద్దుకున్నాను. ఆవలిస్తూ మంచం దిగిపోతుంటే గేటు తాళం తీసి నీళ్లు పెట్టండి, గుమ్మంలో ముగ్గేస్తాను, దుప్పటి ముసుగు తీయకుండానే చెప్పింది సతీమణి. కళ్ళు నులుముకుని బెడ్రూమ్లోంచి హాల్లోకి వచ్చి పూజా మందిరంలో దేవుడికో నమస్కారం చేసి నిత్యకృత్యాల్లో పడ్డాను. ఇద్దరు మొబైల్ ఫోన్లు ఛార్జింగ్ కోసం పెట్టడంతో రోజు మొదలైనట్టే. ఊపిరి తీయడం క్షణం ఆలస్యమైనా పర్వాలేదు, చేతిలో మొబైల్ లేకపోతే మాత్రం ఊపిరి ఆగిపోయినట్టే. రోజంతా ఎంత హడావుడిగా గడిచిపోయినా పొద్దున మాత్రం మా 2వ అంతస్తు బాల్కనీలో ఎదురెదురుగా కూర్చుని నేను రేవతి టీ తాగుతాం. అయితే ఒక చేతిలో టీ గ్లాస్, రెండో చేతిలో మొబైల్ ఫోన్లు ఉంటాయి. రాత్రి ఆలస్యంగా వచ్చిన వాట్సాప్ సందేశాలు, మెయిల్, మిస్డ్ కాల్స్ అన్నీ చకచకా చూసేసి కొన్నిటి సమాధానాలు ఇస్తూ కొన్ని వదిలేస్తూ ఇంటి వ్యవహారాలు మాట్లాడుకోవడం కూడా జరిగిపోతాయి. ఇదంతా పూర్తి చేసి లేకపోతుంటే నా మొబైల్ మోగింది. ఆ రోజు తనకి ఆన్లైన్లో జాతీయ స్థాయి సమావేశం ఉందంట. రోజు కన్నా త్వరగా బయలుదేరాలని చెప్పి కాల్ త్వరగా పూర్తి చేయమని సైగలు చేసి రేవతి లోపలికి వెళ్ళిపోయింది. తనకి కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం. ఆ కాస్తలోనే 2 మిస్డ్ కాల్స్, ఒక వాట్సాప్ కాల్. న్యూజెర్సీ నుంచి మోహన్ చేశాడు. ఇంటర్లో ఇద్దరం కలిసి చదువుకున్నాం. తను ఇంజనీరింగ్ చేశాడు. ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడిపోయాడు. నాకు ర్యాంక్ సరిగ్గా రాక డిగ్రీ పూర్తి చేసి అతి కష్టం మీద ప్రభుత్వ ఉద్యోగంలో చేరగలిగాను. ఎప్పుడు ఇండియా వచ్చినా ఎంత బిజీగా ఉన్నా మొబైల్లో తప్పనిసరిగా పలకరించేవాడు. సమయం చూస్తే 6 అవుతోంది అంటే నిన్న రాత్రి 8:30 అక్కడ. ఆలోచనలో ఉండగానే మళ్ళీ ఫోన్ మోగింది. సారీ సూర్య, పొద్దున్నే ఇబ్బంది పెడుతున్నాను. అవతల మోహన్ గొంతులో ఆందోళన. ఏమైందిరా? అమ్మకి సీరియస్గా ఉందిరా. గంట క్రితమే నాన్న ఫోన్ చేశారు. మెట్రో సిటీ హాస్పిటల్లో ఐసీయూలో ఉంది, క్రిటికల్ అని చెప్పారు. వీలైనంత త్వరగా బయలుదేరే ప్రయత్నం చేస్తున్నాను. మలేషియాలో ఉన్న మా చెల్లెలు సుధా రేపు బయలుదేరుతుంది. అక్కడ నాన్నగారు ఒక్కరే ఉన్నారు. నీకు ఏమాత్రం వీలున్నా ఆగాడు మోహన్. ఈ మధ్యకాలంలో తన మాట కాదనలేక వాళ్ళ అమ్మా నాన్నల అనారోగ్య కారణాల కోసం దాదాపు 5-6 సార్లు సెలవు పెట్టి వెళ్లాల్సి వచ్చింది. సర్లేరా వెళ్తాను, నా ప్రేమేమీ లేకుండా జవాబు చెప్పాను. తను వచ్చేలోగా ఖర్చుల కోసం ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపిస్తా అన్నాడు. క్షణాల్లో పెద్ద మొత్తం నా బ్యాంక్ అకౌంట్లోకి చేరినట్టుగా మొబైల్లో సందేశం కూడా వచ్చింది. ఎవరు? ఆ ఆన్లైన్ మోహనేనా? ఎంత పొద్దున ఫోన్ చేస్తే ఆయనే అనుకున్నాను. వాళ్ళకి పడకేసే టైం, మనకి పరిగెత్తే టైం. మన హడావుడి తెలిసి కూడా మీరు చెప్పరు. ఆయన అనుకోడు. ఈసారి ఎవరికి బాగోలేదట, అలాంటప్పుడేగా మీరు గుర్తొస్తారు. మళ్ళీ సెలవు పెడుతున్నారా? కిచెన్లో నుంచే రేవతి అరిచింది. ఆంటీకి అసలు బాగోలేదు, వెంటిలేటర్ పెట్టారట. మోహన్ బయలుదేరుతున్నాడు. రేపు వాళ్ళ చెల్లెలు వస్తుంది. అంకుల్ ఒకరే ఉన్నారు. ఆన్లైన్లో డబ్బు కూడా ట్రాన్స్ఫర్ చేశాడు. విషయమంతా నెమ్మదిగా చెప్పాను. ఇదంతా సరే, ఎప్పుడూ మీకే చేస్తాడే ఆయన? చుట్టాలు స్నేహితులు ఇంకెవరూ లేరా? రేవతిలో అసహనం. మోహన్ వ్యక్తిగత వివరాలు అంతగా తెలియవు నాకు. గతంలో ఇలాంటి అవసరాల్లో వాళ్ళ ఇంటికో ఆసుపత్రులకో ఎన్నిసార్లు వెళ్ళినా మరో మనిషి తారసపడలేదు. అమెరికాలో ఉద్యోగం దొరికాక అక్కడే పెళ్లి చేసుకున్నాడు మోహన్. మొబైల్లో శుభలేఖ పంపించాడు. పెళ్లి చూడడం కోసం ఆన్లైన్ లింక్ పంపించాడు. ల్యాప్టాప్లో మోహన్ పెళ్లి చూసి స్క్రీన్ మీదే అక్షంతలు వేశాం నేను రేవతి. అప్పుడప్పుడు ఆన్లైన్లో పలకరిస్తుంటాడు. ఇంట్లోంచి త్వరగా బయలుదేరాం. బైక్ మీద వెళుతున్నంతసేపు రేవతి చిరాకు పడుతూనే ఉంది. మా అవసరాల కోసం ఆదివారాలు పర్మిషన్లు పెట్టుకోవడమే తప్ప ఇలా ప్రత్యేకంగా సెలవు పెట్టడం తక్కువ. ఎవరూ చూసేవాళ్ళ లేక పిల్లల చిన్నతనంలోనూ ఇద్దరం విపరీతంగా సెలవులు వాడేశాం. చాలా సందర్భాల్లో జీతాల్లో నష్టం కూడా భరించాల్సి వచ్చింది. ఎప్పుడో రిటైర్ అయ్యాక వచ్చే డబ్బుల కన్నా ఇప్పుడు కళ్ళ ముందున్న అవసరాలు చాలా ముఖ్యం అనుకుని బాధపడలేదు. అయితే ఈ మధ్య మోహన్ కోసం చాలా సెలవులు పెడుతున్నాను. ఆలోచనలో ఉండగానే రేవతి ఆఫీసు దగ్గర దిగబెట్టాను. బయట నుండి వచ్చి రాగానే ఆ గుడ్డలతో ఇల్లంతా తిరిగేకండి. మెట్ల కింద స్నానం చేసి బట్టలు మార్చుకుని ఇంట్లోకి వెళ్ళండి. సాయంత్రం ఏదో తంటాలు పడి నేనే వచ్చేస్తాను హెచ్చరికలు చేసి ఆఫీస్కి వెళ్ళిపోయింది రేవతి. ఆలస్యం చేయకుండానే ఆసుపత్రికి పరిగెత్తాను. దారిలో ఉండగానే మోహన్ మళ్ళీ ఫోన్ చేశాడు. వీలైతే తన తల్లిని వీడియో కాల్ చేయించమన్నాడు. ఐసీయూ ముందు వరండాలో దిగాలుగా కూర్చునున్నారు మోహన్ తండ్రి సుందర్రావు గారు. అంకుల్ అంటూ ఆయన భుజం మీద చేయేశాను. సూర్యం, క్షమించు బాబు, నేనే సాయం కోసం రమ్మన్నాను. నా 2 చేతులు పట్టుకున్నారు ఆయన. పెద్దవారు, మీరు ఆ మాట అనకండి. మోహన్ ఎంతో నేను అంతే. ఆయన పక్కనే కూర్చున్నాను. ఆ చనువుతోనే ప్రతిసారి నా కోసమో నా భార్య కోసమో
లక్ష్మి కోసమో నేను ఇబ్బంది పెడుతున్నాను. బాబు సూర్యం ఇంత క్రితమే డాక్టర్ గారు చూసి వెళ్ళారు. ముఖ్యమైన వాళ్ళని పిలుచుకోమని చెప్పారు. కనీసం పిల్లలకైనా కడసారి చూపు తక్కుతుందో లేదో. ఈసారి లక్ష్మి నాకు అన్యాయం చేసేటట్టుగా ఉంది బాబు అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. మనిషి మొత్తంగా వణికిపోతున్నారు. ఆయన ఓదార్చడానికి నాకు శక్తి చాలడం లేదు. లక్ష్మి గారి అటెండర్ రావాలండి, ఐసీయూని ముందున్న సెక్యూరిటీ అరిచాడు. ఒక్కసారిగా సుందరరావు గారు కంపించిపోయారు. కూర్చున్న చోట నుంచి లేవలేకపోతున్నారు. సూర్యం నాకు ధైర్యం లేదు, ఒకసారి నువ్వు అంటూ ఆగిపోయారు. నేను తడబడుతూ భయంగానే వెళ్ళాను. అచేతనంగా పడి ఉన్నారు ఆంటీ. చాలా రోజుల క్రితం సుందరరావు గారికి బాగోలేనప్పుడు ఆవిడ సాయంగా ఉన్నారు. అదే పరిచయం. మీరు అడిగారు డాక్టర్. నా పేరు సూర్యం, ఆవిడ మా ఆంటీ. ఆవిడనే చూస్తున్నాను. వీళ్ళబ్బాయి మోహన్ చాలాసేపు మాట్లాడాడు నాతో అంటూ వైద్య పరిభాషలో మిగతా విషయాలన్నీ చెప్పాడు డాక్టర్. మా లోపం లేకుండా అన్ని విధాలా ప్రయత్నించాం. మీ అంకుల్కి చెప్పండి. వెంటిలేటర్ విషయంలో ఆయన ఎలా చెప్తే అలా. చెప్పడం పూర్తయినట్టు వెళ్ళిపోయాడు డాక్టర్. ఈ విషయం పెద్ద ఆయనకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. యాంత్రిక శ్వాస ద్వారా నిశ్చలంగా ఉన్న ఆంటీని చూస్తున్నాను. మరికొన్ని గడిలో జీవన చర్మాంకపు ఘట్టంలోకి శాశ్వతంగా చేరబోతున్నారు. కోరికలు, కలలు, ఆశలు, ఆశయాలు, కష్టాలు, ఇష్టాలు, తీరనివి, విఫలమైనవి, అనుభవాలు, ఆవేదనలు, ఇలా ఎంతో జీవితాన్ని చూసిన ఆవిడని అలా చూస్తుంటే ఎందుకో ఒళ్ళు జలధరించింది. చిత్రమైన అనుభవం. అసలు నేనెవరు, ఆవిడెవరు? ఈ సమయంలో ఇక్కడ నేను ఉండడానికి నిజంగా అనూహ్యం. కేవలం మోహన్ అర్థించడం వల్లనే నేను ఇక్కడున్నాను అంటే నమ్మశక్యం కావడం లేదు. ఇంతకు ముంచిన మరేదో బంధం. వీడియో కాల్లో ఆంటీని చూపించమన్న మోహన్ మాటలు గుర్తొచ్చినా మనస్కరించక బయటికి నడిచాను. అతి కష్టం మీద అంకుల్కి నచ్చ చెప్పడం, మోహన్తో మాట్లాడడం, వాడు తన చెల్లెలతో మాట్లాడడం, హాస్పిటల్ వ్యవహారాలు త్వరగా పూర్తి చేసి లక్ష్మీ ఆంటీ మృతదేహంతో రాత్రి 10 గంటల సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరలో ఉన్న వాళ్ళ విల్లాకి చేరుకున్నాం. అప్పటికే రేవతి 10-12 సార్లు ఫోన్ చేసింది. జరిగింది క్లుప్తంగా చెప్పి మరో గంటలో ఇంట్లో చేరుతానని చెప్పాను. పొద్దుటి నుంచి తిండి నీళ్లు లేకపోవడం, ఆసుపత్రి వాతావరణం, ఫోన్ల ద్వారా నిర్ణయాలు, క్షణం తీరిక లేకపోవడం, ఇతర ఏర్పాట్లు చూడడం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. పని వాళ్ళ సహాయంతో హాల్లోకి ఫ్రీజర్ బాక్స్ చేరింది. నిర్జీవమైన ఆంటీ ముఖాన్ని చూడడానికి ధైర్యం లేదు. సుందర్రావు గారు నిశ్చయంగా ఉన్నారు. అంకుల్, ఎవరికైనా చెప్పాలంటే ఫోన్ చేస్తాను. ఎలాగో గొంతు పెగిల్చుకున్నాను. లక్ష్మిని ఇంటికి తెచ్చేశాం. ఇంకేం కంగారు లేదు. పని వాళ్ళు ఉన్నారుగా. అయినా ఇంకా చేయడానికి ఏముంది? శవంగా తను, జీవచ్ఛవంగా నేను. పిల్లలు వచ్చే వరకు ఎదురు చూడటమే కదా. ఇప్పటికే నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. ఇంకా ఉండడం భావ్యం కాదు అంటూ చేతులు జోడించిపోయారు. చప్పున ఆయన చేతులు పట్టుకున్నాను. తప్పనిసరి నిశ్శబ్దంగా బయటికి నడిచాను. ఇంటికి ఎలా చేరాను, ఏం తిన్నానో కలలో జరిగినట్టు అనిపించింది. మర్నాడు 8ంటికి నిద్రలేచాను. ఇవాళ కూడా రానట్టేగా. అసహనంగా చూసింది రేవతి. రాత్రి చాలా లేట్ అయినట్టుంది. తలభారంగా అనిపిస్తుంది. గూర్కావాడు మీరు కలిసే వచ్చారు. రేవతి మాటల్లో విసుగు, బాధ, భయం. ఎందుకీ అర్థం పద్ధతి లేని పనులు? మీ స్నేహితుడేమో అక్కడి నుంచి ఫోన్ చేసి ఆర్డర్ వేయడం, తగుతునమ్మా అంటూ మీరు పరిగెత్తడం. ఇంత చేస్తే మీ ఫ్రెండ్ కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఆస్తుల వాటా ఇస్తారా? సంపాదన కోసం ఎగబడిపోతున్నారుగా. కన్నవాళ్ళు ఎక్కడ ఉన్నారో చచ్చారో ఎవరికి పట్టదు. డబ్బులు పంపిస్తే చాలా, నిలబడి చేసేవాళ్ళు కావాలి. పిల్లల్ని పంపించి పెద్దవాళ్ళు, ఆ పెద్దవాళ్ళని వదిలేసి ఆ పిల్లలు ఏం బాగుంటున్నారో తెలియడం లేదు. అమ్మ అన్న మాట నేర్పుతున్నారో లేదో తెలియదు కానీ అమెరికా, ఆస్ట్రేలియా అన్న మాటలు మాత్రం బాగా పలికిస్తున్నారు. అయినా మీరు సాయం చేస్తున్నారో చాకరీ చేస్తున్నారో తెలుసుకోలేని పిచ్చిలో ఉన్నారు. అంతా నా కర్మ. రేవతి మాటలు ఆగడం లేదు. సరిగ్గా అప్పుడే మోహన్ దగ్గర నుంచి ఫోన్. చటుక్కున నా చేతిలో ఫోన్ లోపల స్విచ్ ఆఫ్ చేసింది. తన ఆవిధం తెలుసు. నచ్చే చెప్పే ప్రయత్నం చేశాను. పెద్ద ఆయన ఒకరే ఉన్నారు. కనీసం మోహన్ వచ్చే వరకు ప్లీజ్ రేవతి, అర్థం చేసుకో. నేను ఆఫీస్ దగ్గర దిగిపెట్టి నా మాటలు పూర్తి కాకుండానే రేవతి ఎందుకుంది. అక్కర్లేదు, నా చావు నేను చేస్తా. మీరు శవజాగరణ చేసుకోండి. విసురుగా వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత కానీ మోహన్, సుధా రాలేకపోయారు. మోహన్ భార్య గర్భవతి, రాలేదు. సుధా ఆమె భర్త వచ్చారు, పిల్లలు రాలేదు. సుందరరావు గారి భర్త తరఫు బంధువులు పెద్దగా రాలేదు. చాలామంది విదేశాల్లో ఉన్నారని ఇంటి పని వాళ్ళు చెప్పారు. సిటీలో ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా రావడం లేదు, చూడలేదన్నారు. మొబైల్ ద్వారా మాత్రమే ఎక్కువగా మాట్లాడేవారని చెప్పారు. ఆన్లైన్ సదుపాయంతో పెద్దగా హడావిడి లేకుండా లక్ష్మీ ఆంటీ అంత్యక్రియలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీడియో రికార్డింగ్ కూడా జరుగుతుంది. భుజం మీద చెయ్యేసే వాళ్ళు లేరు. పక్కన కూర్చుని పలకరించేవాళ్ళు లేరు. దగ్గరికి తీసుకుని ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. ఒక్క మాట అటు ఇటు, ఒక మాట మొబైల్లో. అక్కడున్న 10 మంది చేతిలో 20 కనిపిస్తున్నాయి. ఒకరిద్దరు ఫ్రీజర్ పక్కన చేతులు నిలబడి సెల్ఫీలు దిగుతున్నారు. మళ్ళీ వస్తామో రామో అనిట. నిమిషానికో ఫోన్ మోగుతుంది. జీవం లేని మొబైల్ ప్రాణంగా తయారైంది. ప్రాణం పోయిన మనిషిని
ఎప్పుడు తీసుకెళ్తారా అని అసహనంగా ఎదురు చూస్తున్నారు. ఏడవాలో నవ్వాలో అర్థం కావడం లేదు. జరిగే తతంగమంతా ప్రత్యక్ష ప్రసారంగా రాని వాళ్ళ కోసం ఫోన్ ద్వారా చూపిస్తున్నారు. ఇంకెవరో పలకరింపులు, పరామర్శలు, ఓదార్పులు, నిట్టూర్పులు, ఏడవడాలు అన్నీ మొబైల్ ద్వారా జరిగిపోతున్నాయి. సుందర్రావు గారు నిర్లిప్తంగా ఉన్నారు. పిన్ని మొహం సరిగ్గా కనిపించడం లేదు. కాస్త దగ్గరగా చూపించు. ఎవరి ఫోన్లోంచో అవతలి వైపు గొంతు స్పష్టంగా వినిపిస్తుంది. నా ఫోన్లో డేటా అయిపోయింది. ఒక్క నిమిషం, రీఛార్జ్ చేస్తున్నాను. యువతలి వారి సమాధానం. ఎందుకురా కంగారు, ఫోన్లో సరిగ్గా కనిపించడం లేదని వీడియో తీస్తున్నాడు మోహన్. ఆన్లైన్లో లింక్ పంపిస్తా అన్నట్ట. డేటా ఎందుకు దండగా అన్నాడో మధ్య వయస్కుడు. మార్కెట్లో ఉన్న అధునాతన స్మార్ట్ ఫోన్లు ఇప్పుడున్న జీ నుంచి భవిష్యత్తులో రాబోయే జీలు ఉన్న చోటు నుండి కదలకుండా జీవితాలన్నీ సౌకర్యవంతంగా చేస్తున్న ఆన్లైన్ ఉపకరణాల గురించి చర్చ మొదలైంది. మోహన్ తన భార్యకి, సుధా తన పిల్లలకి మొబైల్ ద్వారా ఇక్కడి దృశ్యాలన్నీ చూపిస్తూ రన్నింగ్ కామెంటరీ చెప్తున్నారు. నా చేతిలో ఉన్న మొబైల్ని చూస్తే భయమేస్తుంది. అమ్మగారి మంచితనం చెప్పుకుంటూ పనివాళ్ళు అప్పుడప్పుడు గొల్లుమంటున్నారు. దహన సంస్కారాలు పూర్తయ్యాయి. వచ్చిన అతిథులు వెళ్ళిపోయారు. భరించలేనంత నిశ్శబ్దం. అంతకుముందే మోహన్ చెప్పాల్సినవి చెప్పి తనిచ్చిన సొమ్ములో మిగిలినది ట్రాన్స్ఫర్ చేసేసి భారంగా అడుగులేశాను. అప్పటికే వారం రోజులు సెలవులు కరిగిపోయాయి. ఇంటికెళ్ళగానే పూర్తి స్థాయిలో శుద్ధి చేసింది రేవతి. నన్ను, నా మొబైల్ని కూడా. మర్నాడు ఆఫీస్లో అడుగు పెడితేనే బాస్ కూడా వార్నింగ్ లెటర్ ఇచ్చాడు. మరో వారం తర్వాత అమెరికా వెళ్ళబోతూ విమానాశ్రయం నుండి ఫోన్ చేశాడు మోహన్. సుధా, ఆమె భర్త 2 రోజుల ముందే పిల్లల కోసం వెళ్ళిపోయారట. భార్యని డెలివరీ కోసం చేర్పించడంతో కొడుకుగా తల్లికి చేయవలసిన మిగతా కార్యక్రమాల కోసం ఎవరినో ఏడాది పాటు గుత్తగా మాట్లాడి కుదిర్చానని చెప్పాడు. మరి నాన్నగారు? ఇంకేం అడిగాలో అర్థం కాలేదు నాకు. అంత పెద్ద ఇంట్లో ఆయన ఒక్కరే ఉండడం కష్టమని వెళ్లే ముందు వృద్ధాశ్రమంలో చేర్పించాను. ఆన్లైన్ ద్వారా సులువుగానే పని అయిపోయింది. ఇల్లు అద్దెకోవడం కోసం కూడా ఆన్లైన్లో వివరాలు ఇచ్చాను రా. ఇండియా ఎప్పుడు వస్తానో తెలియదు. సమయానికి నువ్వు చేసిన సాయానికి చాలా థ్యాంక్స్ రా. మళ్ళీ ఆన్లైన్లో కలుద్దాం. బాయ్. కాల్ ఆగిపోయింది. అంటే ఇంక తండ్రితో అవసరం లేదన్నమాట. అంకుల్ మొహం గుర్తొచ్చి మనస్సు చివుక్కుమంది. తట్టుకోలేకపోయాను. మానవ జీవితాలని, సంబంధాలని ఆన్లైన్ శాసిస్తుందా? మంచితనం, మానవత్వం అసహజాల? భవిష్యత్తులో మానవతా విలువలు, సంబంధ బాంధవ్యాలు, అనురాగాలు, ఆప్యాయతలు వంటి పదాల అర్థాల కోసం అంతర్జాలాల్లో గాలించాలేమో. చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ వైబ్రేషన్లో కదులుతుంది పాము పిల్లల. రవీంద్ర కాలింగ్. సహోద్యోగి అతను, నాకు జూనియర్. ప్రసవంలో అతని భార్య కడుపులో బిడ్డ అడ్డం తిరగడంతో ఆపరేషన్ చేస్తున్నారట. సాయంగా రమ్మంటున్నాడు. ఏం చేయను, తోచడం లేదు. ఎందుకో కానీ చిన్నప్పుడు విన్న ఒక కథ మాత్రం గుర్తొచ్చింది. ఒక సాధువు నీటిలో కొట్టుకుపోతున్న ఒక తేలిని చూసి సాయం చేద్దామని ఎన్నిసార్లు బయటికి తీసి కాపాడినా అన్నిసార్లు సాధువుని కుట్టి మళ్ళీ నీళ్ళలో పడుతోంది ఆ తేలు. ఆ బాధ భరిస్తూనే తన ప్రయత్నం ఆపకుండా మళ్ళీ దాన్ని బయటికి తీస్తూనే ఉన్నాడు ఆయన. చుట్టూ చేరిన జనాలు వినోదం చూస్తూ నవ్వుతుంటే ఆ సాధువు కూడా నవ్వి కుట్టడం దాని సహజ గుణం. సమయానికి సాయం చేసి కాపాడడం మనిషి సహజ గుణం. ఒంట్లో విషాన్ని నింపుకున్న తేలే దాని గుణాన్ని వదులుకోలేనప్పుడు మనిషిగా నేను నా సహజ గుణాన్ని ఎలా వదులుకుంటాను అంటూ జనాల మాటలు పట్టించుకోకుండా మళ్ళీ తేలుంది తీసి దూరంగా విడిచిపెట్టి ముందుకు వెళ్ళిపోయాడు. ఆ సన్నివేశం జ్ఞప్తికి రాగానే మనసు తేలికపడింది. ఆ సమయంలో రేవతి తిట్లు, బాస్ హెచ్చరికలు, తోటివారి గుసగుసలు మరేమీ గుర్తురాలేదు. తక్షణం నా మిత్రుడి కోసం బయలుదేరాను. ఎలా ఉంది ఈ కథ? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.